హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్లో డే 12 భాగంగా మనం పాలిండ్రోమ్ చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఓడ్ అనే వేరియబుల్కి ఇన్పుట్ తీసుకుంటున్నా. సో డైనమిక్ వేలో చూద్దాం. సో ఓడ్ అనే వేరియబుల్ తీసుకొని వేరియబుల్ మనకి ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం స్ట్రింగ్ స్టోర్ చేసుకున్నాం. ఎంటర్ ఏ ఓడ్ అని ఇస్తున్నా. సో నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకొని ఎఫ్ అనే ఫంక్షన్లో పాలిండ్రోమ్ పాలిండ్రోమ్ అనే మనకి కన్వీనియన్స్ ఉండడానికి పాలిండ్రోమ్ అని రాసి దానికి ఈజ్ పాలిండ్రోమ్ అని ఓడ్ అనే పారామీటర్ పాస్ చేస్తూ దానికి ఒక ఫంక్షన్ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇదేం చేస్తుంది, కాల్స్ ద ఫంక్షన్ ఈజ్ పాలిండ్రోమ్ ఓడ్ అనే దాన్ని ఫార్మేట్ చేస్తుంది. ఇక్కడ ఫార్మేటెడ్ స్ట్రింగ్ లెటర్ అనేది మనకి రిజల్ట్ ని డైనమిక్ గా యూజ్ చేస్తుంది. సో నేను డెఫ్ ఈజ్ పాలిండ్రోమ్ అని ఫంక్షన్ డిఫైన్ చేసుకుని ఎస్ అనే పారామీటర్ పాస్ చేస్తూ జస్ట్ రిటర్న్ ఎస్సీసీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్ అని రివర్స్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ సెమీ కాలం స్టార్ట్ పొజిషన్ ని, సెకండ్ కాలం ఎండ్ పొజిషన్ ని అది స్టెప్ ని ఇండికేట్ చేస్తుంది. ఏం చేస్తున్నా అంటే కోడ్ రన్ చేస్తున్నా. జస్ట్ నేను చేస్తున్నా అంటే మేడం అనే వర్డ్ తీసుకుంటున్నా, ట్రూ అనమాట, అది పాలిండ్రోమే. రివర్స్ చేసిన అదే వస్తుంది మ్యామ్. సో మ్యామ్ కూడా మనకి పాలిండ్రోమే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. మేము థియరిటికల్ కంటెంట్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాము. సూన్ థియరిటికల్ కంటెంట్ కూడా రిలీజ్ చేస్తాం.